ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. వాళ్ళు కలిసినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒకప్పుడు త్రివిక్రమ్ విజయ్ భాస్కర్, కోన వెంకట్ శ్రీను వైట్లా ఉండేవాళ్ళు. అలా ఇప్పుడు ప్రసన్న కుమార్ బెజవాడ, త్రినాథరావు నక్కినా ఉన్నారు. వాళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే ఎంటర్టైన్మెంట్ ఖాయమని ఆడియన్స్ నమ్ముతున్నారు. తాజాగా వాళ్ళ కాంబోలో వచ్చిన సినిమానే మజాకా. మరి ఇది ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే రావు రమేష్, సందీప్ కిషన్ తండ్రి కొడుకులు. సీన్ ఓపెన్ చేయగానే వైజాగ్ బీచ్లో తాగి పడిపోయి ఉంటారు. పోలీసులు వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి ఏం జరిగిందో చెప్పమంటారు. కట్ చేస్తే సందీప్ కిషన్ పుట్టగానే అమ్మ అంటే రావు రమేష్ భార్య చనిపోతుంది. అప్పటి నుండి ఇంట్లో ఆడవాసన అంటూ ఉండదు. దాంతో కొడుకు పెళ్లి చేసి కోడల్ని తీసుకొచ్చి కూతురులా చూసుకోవాలి అనుకుంటాడు. అయితే ఆడదిక్కులేని ఇంటికి తమ ఆడపిల్లను పంపించలేమంటూ ఎవరు పిల్లనెవరు. అదే సమయంలో అంశును చూసి ప్రేమలో పడతాడు రావు రమేష్. మరోవైపు రీతు వర్మను చూసి సందీప్ కిషన్ ప్రేమిస్తాడు. అయితే ఇద్దరి ప్రేమకు అనుకోకుండా ఒక అడ్డంకి వస్తుంది. పెళ్లికి ఎలాంటి సమస్య లేకపోయినా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా కూడా తండ్రి కొడుకుల ప్రేమకు ఒక కొత్త సమస్య అడ్డుపడుతోంది. మరి అదేంటి? వీళ్ళ కథలోకి మురళీ శర్మ ఎందుకు వచ్చాడు? ఇదే అసలు కథ. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే టైం బాగున్నప్పుడు రొట్ట సినిమా కూడా గొప్ప సినిమాలా కనిపిస్తోంది. అలాగని నేను రాసిందే సీన్, తీసిందే సినిమా అంటే ఎలా? వర్కౌట్ అయితే ధమాకానే, సీన్ సితార్ అయితే సినిమా మజాగా అవుతుంది. ఎంత కన్వీనియంట్గా కథ రాసుకున్నారంటే ఇక్కడ ఓ పాట రావాలంటే వచ్చేస్తుంది, ఒక ఎమోషనల్ సీన్ పడాలంటే పడుతుంది, కామెడీ సీన్ వచ్చి చాలాసేపు అయింది, ఓ కామెడీ బిట్ పడాలి. ఇలా ఏదనుకుంటే అది రాసేశారు. తీస్తుంది రొటీన్ కాదా అని తెలిసినప్పుడు స్క్రీన్ ప్లేలో కాస్తైనా మ్యాజిక్ ఉండాలి. మ్యాజిక్ పక్కన పెడితే అసలు స్క్రీన్ మీద ఏం చూస్తున్నామో అర్థం కాలేదు. కాసేపు పాట ఎందుకు వస్తుందో తెలియదు, ఎమోషన్ ఏంటో కూడా అర్థం కాదు, కామెడీకి నవ్వు రాదు. ఫస్ట్ హాఫ్ కొంతైనా బెటర్, ఒకటో రెండో జోకులు పేలాయి. సెకండ్ హాఫ్ అమ్మో, అన్నీ కలిసి వచ్చినప్పుడు ఇలాంటి కథలతోనే హిట్ కొట్టారు ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన. కానీ ఈసారి మాత్రం వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వడం కష్టమే అనిపిస్తోంది. ఈ సినిమాను చిరంజీవితో చేయాలి అనుకున్నారు అనే టాక్ వచ్చింది, కానీ ఆ ఊహే ఫ్యాన్స్ను చాలా భయపెట్టింది. నటీనటుల విషయానికి వస్తే రావు రమేష్తో చేయించిన కొన్ని సీన్స్కు నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. అంత మంచి నటుడితో కామెడీ పేరుతో ఏంటి ఈ సీన్స్ అనిపించింది. ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇక సందీప్ కిషన్ స్క్రీన్ మీద ఎనర్జెటిక్గా కాకపోతే, ఇక సందీప్ కిషన్ ఈ సినిమా కథ విని కాదు కాంబినేషన్ చూసి ఓకే చేసి ఉంటాడు అనిపిస్తోంది. రీతు వర్మ, మన్మధుడు ఫేమ్ అంశు ఉన్నారంటే ఉన్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎడిటింగ్ చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు, కానీ ఎందుకో మరి అలాగే వదిలేశారు. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. త్రినాథరావు, ప్రసన్న మ్యాజిక్ ఈసారి పని చేయడం అనుమానమే. ఓవరాల్గా మజాకా, నో స్టోరీ, నో లాజిక్, పరమ రొటీన్.